చేతంటే అతను దొంగతనం చేసింది శివరాత్రి రోజున. ఆ రోజు లేచి ఉన్నాడు కాబట్టి జాగరణ చేసినాడు. ఏమీ తనకుండా దొంగతనం మీదే మనసు లగ్నం చేశాడు కాబట్టి ఉపవాసం చేసినట్టు. పైగా దాక్కోవడానికి వాడు ఎక్కిన చెట్టు మారేడు. అది ఎక్కి అటు ఇటు ఊపడం వల్ల మారేడు దళాలు కొన్ని కింద శివలింగం మీద పడ్డాయి. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా శివరాత్రి రోజు చేసిన పని పుణ్యాన్నే ఇస్తుంది కాబట్టి కైలాసానికే చేరుస్తుంది. అంచేత భక్తులారా, ఇవాళ మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా కవిత్రయంలో ఒకరైన ఎర్రన గారు రాసిన నీలకంఠేశ్వర శతకం నుంచి ఒక పద్యం మీకోసం. నిన్ను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటీపటి తటి గంధే భవాటీపటి రణటి హారకుటి సువర్ణమకుటి ప్రచ్చోటికా పేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఓం నమ పార్వతీపతే. ఇప్పుడు ఒక చోరుడి కథ చెప్తాను. చోరుడు అంటే ఎవడు? దొంగ. అంటారు చమకంలో. అంటే అసలు దొంగ శివుడు. ఎందుకు? మనం చేసే వెధవ పనులని దొంగతనంగా మూడో కంటితో చూడతాడు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్షలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధం చేసి ఇప్పటికే 2 రాష్ట్రాల ప్రభుత్వాల ఆమోదానికి పంపించింది. అయితే షెడ్యూల్ ఒకటే అయినా ప్రశ్నపత్రాలు మాత్రం ఎప్పుడు దున్నపోతుల పడుకోవడమే. రాగానే వెలిగించమని ఎన్నిసార్లు చెప్పాలరా? నీకు చెప్పి నా నాలుగు కరిగిపోతుంది కానీ చెప్పిన పని ఒక్కటి చెయ్యు. ఏంటి ఇది ఇంకా కాలేదా? ఆడ 2 బుక్లు ఎక్స్ట్రా ఇచ్చాడు, 2 రోజులు ఇస్తా అని చెప్పాను. ఆ స్టూడెంట్స్ ఇచ్చినాయి అయిపోయింది. ఎదవావలింతలు పొద్దున్నే ఏమైంది? హలో అన్న, ఏంటన్నా ఇది? ఏది? క్వశ్చన్ పేపర్ ఉందన్నా, బుక్ లో చూస్తే ఏం లేదు. బిగ్ షో స్టిక్ రాసిన బుక్కేనా? అదే. అది 200 పేజీల వరకు అని చెప్పారుగా. 200 పేజీలు అక్కడ ఏం అర్థం కావట్లేదు. అసలు క్వశ్చన్ పేపర్ పెట్టాడా? వీడిని నమ్ముకుని మనం ప్రిపేర్ అవ్వలేదు కదరా. దెబ్బేసాడు రా. సరదా కాలేజా? అవునన్నా. అది 200 పేజీల వరకు అని చెప్పారు కదా.
థ్యాంక్స్ అన్న థ్యాంక్స్. గుడ్ లక్. స్టిక్ ఫైల్స్ ఉన్నాయా? భాస్కర్ 30 రూపాయల ఫైల్ చూపించు. ఎన్ని 2. ఎనభై అదేంటి 60 కదా? 42 జర్ అంతే 80. మరంతే. మరి ఆయన 30 రూపాయల ఫైల్ అన్నాడు. దాని పేరు 30 రూపాయల ఫైల్, ఒక్కొక్కటి 40. 40 రూపాయలు క్రాస్ క్వశ్చన్లు, పిల్ల పువ్వులు, ఈజీ మనీ. భాస్కర్ రేయ్ ఎట్రా. ఏంటి సర్వీసింగా? ఫ్యాషన్ ప్లస్ సౌండ్ జిజ్ అని రావాలి కదా. Naturally. ఇదేట్రా బుల్లెట్ లాగా దగ్ 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 మంటుంది. మంచిదే కదా, 40,000కి 1,00,000 బండి వచ్చినట్టు. లక్ష్మణ్ బండి మీద ఓ రౌండ్ వేసి తేడా ఎక్కడ ఉందో చెప్పు. నాకు చాలా పనులు ఉన్నాయి. మాకు తెలుసులేవా పెద్ద కమిషనర్ పనే. ఒక రౌండ్ వేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పురా. అసలు 5,000 దొప్పించుకున్నాను. యాయ్ నీ గుండు. హలో, ఎక్కడున్నావు? బయటున్నావా? బయట అంటే కలిగ్తో స్మోక్ వచ్చా. చెప్పు. మర్చిపోయావా? మరీ ఇంత నెగ్లిజెన్సా? అంటే ఏంటి, నీ బర్త్డేనా ఈరోజు? నాకు తెలీదు, నువ్వు చెప్పు. ఈరోజు నా బర్త్డేయా? అటు ఇటుగా లాస్ట్ మంత్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ అవ్వచ్చు. అందాజ్గా ఇయర్ మొత్తం అని చెప్పేసి సరిపోతుంది కదా. హే హ్యాపీ బర్త్డే. నాకేం అక్కర్లే. సారీ. సరే లంచ్కి రా. హే నాకు అవ్వదు, మీటింగ్ ఉంది ఇమీడియట్గా. సరే ఉంటా, బాయ్. హే వస్తున్నా, వెళ్తున్నా. ఓయ్ జుల్పాలు, నిన్నెప్పుడినా చూడలేదే. ఒక్కో పారు ఒక్కో జాగలా ఆగుతుంటాం. ఆహా, నీ పేరేంది? ఏయ్ నిన్నేనాయా? నా పేరు లక్ష్మణ్లే, నీ పేరేంది? నా పేరు అంజమ్మ. గాని మొదలెట్టింది నువ్వు ఇంటికి పోవా? నీకు పెండ్లాం లేదా? రోజు ఏడైద్ది, 3 నెలలకు పారి పోతా. అట్టెట్లా కుదురుతుంది? ఇగో నా కాడ ఒకటి మంత్రి ఇచ్చిన టైర్ ఉన్నది. ఆ టైర్ పెట్టుకొని నడిపిన పతి లారోడు ఇంటికి వెళ్ళు. అదేందే సచ్చిర్రా ఏంది? ఏ కాదు, లారీ నడిపించి సంపాదించేంత అవసరం పడలేదు. దర్జాగా ఇంటికెళ్ళి పని చేసుకుంటుండు లక్ష్మణు. నిజం. సచ్చాడు. ఏమో అక్క, ఇక నేను నమ్మి పైసలు అయితే ఇస్తున్నా. సరే బిడ్డ, మంచిగా జరుగుతుంది. మంచిగా జరుగుద్దంటావా? Oh my God, it's already late. ముందటి టైర్ మార్చుండ్రి, అంత మంచిగా జరుగుతుంది. ఏమన్నా తేడా రావాలా? అప్పుడు చెప్తా. ఏం భాస్కారు, ఏయ్, ఆ జాగి పట్రా. రాజు బట్టలు నా దగ్గరనే ఉన్నాయి. ఎప్పుడు తీసుకుంటావు? నువ్వు సొల్లు దబ్బడం ఆపాక అప్పుడు తీసుకుంటాను. గట్లాంటివేంది భాస్కర్? హీ స్టూపిడ్, ఐ యామ్ నాట్. హలో, హ్యాపీ బర్త్డే. నైస్ సాంగ్, wasn't it? ఈరోజు డేట్ ఎంత? February 22nd. ఈరోజు నా బర్త్డే అయితే నెక్స్ట్ మంత్ ఈరోజు ఏమవుతుంది? ఏమవుతుంది? నీ బర్త్డే 1 month అవుతుంది, isn't it? కొంప తీసి నెక్స్ట్ మంత్ నీ బర్త్డే? తెలీదు, ఇందాకటి దాకా గుర్తుంది, ఇప్పుడు మర్చిపోయాను. డ్రామాలు ఆడుకో. శుక్రవారం అమావాస్య దాడింది. భాద్రపద శుద్ధ తదియ ఈ రోజు నీ బర్త్డే. వైట్ సాస్ పాస్తా సార్. మ్యామ్ థ్యాంక్ యూ. వెల్కమ్. ఏంటి నువ్వే సెట్ చేసావా నేను రాగానే తీసుకురమ్మని?
ఐ లవ్ ఇటాలియన్. దా పట్టు. అది కాసేపు ఆపుతావా? లంచ్కి రమ్మని కూడా ఏంటి నువ్వు? సరే, మా మేనేజర్ కాల్ చేస్తున్నాడు. అసలే ప్రాజెక్ట్ సబ్మిషన్ కూడా ఉంది వాళ్ళు. నేను వెళ్తున్నా. అసలు ఏమైంది నీకు ఇవాళ? హలో, ఏంటి మళ్ళీ ఆ బెంగళూరు కంపెనీ రిజెక్ట్ అయిందా? గాడ్, నాకు ఇంకా అర్థం కాదు. ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ పెట్టుకుని అక్కడెక్కడో బెంగళూరుకి వెళ్ళి జాబ్ చేస్తానంటావేంటి? పైగా రిజెక్ట్ అయితే మాకు డల్ ఫేస్లు. సంజు, నువ్వు టీం లీడ్వి, ఎంత జోష్గా ఉండాలి. ఆయన టీం లీడ్. ఈరోజు ఏంటి లంచ్కి వచ్చారు? మీటింగ్ ఉంటుంది కదా.